చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అనేటువంటి కాన్సెప్ట్ మీద ఫండమెంటల్ లిటరసీ న్యూమరసీ కార్యక్రమంతో భాగంగా చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ వారు మరియు మన విద్యాశాఖ రెండు కలిసి ఈ కార్యక్రమాన్ని 120 days ఈ యొక్క ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంగన్వాడీ స్థాయి వచ్చే అంటే ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2 అనేటువంటి స్థాయి వచ్చే పిల్లలకు మంచి గుణాత్మకమైనటువంటి నైపుణ్యాన్ని అందించి విద్యార్థులను ఫస్ట్ క్లాస్లో పంపించేటప్పటికి ఒక మంచి అనుభవంతో చక్కటి నేర్పథ్యంతో శిక్షణ తరగతులు నింపడానికి పునాదులు వేర్లు ఈ యొక్క ఫౌండేషన్ కూడా అంగన్వాడీ వర్కర్సే అనేటువంటి గ్రహించి ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇలా 120 days అంటే ఒక్కొక్క సైకిల్లో 3 రోజులు చొప్పున ఈ నెలలో 2 సార్లు 2-3 6 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మండల విద్యాశాఖ వారికి అప్పచెప్పడం 2 సెంటర్లు, ఒకటి మండల విద్యాశాఖ అధికారి 1, రెండో సెంటర్ మండల విద్యాశాఖ అధికారి 2 ఇద్దరు ఆర్గనైజ్ చేయాలి. వారికి వేరొక మండలం ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని టోటల్గా మేము చూడడం జరుగుతుంది. వారు కూడా వచ్చి వెళ్ళడం జరుగుతుంది. మండల విద్యాశాఖ అధికారి 1, 2 ఇద్దరు చూస్తున్నామండి. మనకు దీంతో పాటు డిఆర్పిస్ మన సిడిపిఓ డిపార్ట్మెంట్ నుంచి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నాగజ్యోతి మేడం మరియు మన విజయలక్ష్మి గారు ఇంకొక సూపర్వైజర్ గారు ముగ్గురు మన డిఆర్పిస్ వ్యవహరిస్తున్నారు. విద్యాశాఖ నుంచి కిషోర్ మరియు ప్రసాద్ అండ్ అర్జున్ గారు వ్యవహరిస్తున్నారు. 3 రోజులు కూడా ఇక్కడ నేర్చుకున్నటువంటి శిక్షణ కార్యక్రమంలో ఏవైతే నేర్చుకున్నారో వారి మాడ్యూల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మాడ్యూల్స్ తీసుకువెళ్ళి ప్రీ ప్రైమరీ 1 అండ్ 2 ఈ 2 పిల్లలకు కూడా ఒక చక్కటి గ్రాస్పింగ్ పవర్ని 5 సంవత్సరాల లోపే అలవాటు చేసి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలకు సెంటర్స్ 82 ఉన్నాయి. అందులో మినీలు 17 ఉన్నాయి. ఈ మినీలు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్ రావడం అనేది జరిగింది. ఇవేంటంటే ఇది అంగన్వాడీను ఎడ్యుకేషన్ కలిపి బలోపేతం చేయడం గురించి మనం ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ 6 రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమాల్లో మన ఎంఈఓ సారు తర్వాత డిఆర్పిస్ కూడా బాగా ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళ చేత కృత్యాలు కూడా చేయించడం జరుగుతుంది. ఇవన్నీ వీళ్ళు నేర్చుకున్న కార్యక్రమాలన్నీ కూడాను రేపు అంగన్వాడీ సెంటర్లో అభివృద్ధి చేసి ఇంకా ఎక్కువగా స్ట్రెంగ్థనింగ్ చేయడం కోసం అంగన్వాడీ సెంటర్స్ని ఈ కార్యక్రమాలన్నీ కూడా గవర్నమెంట్ మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఈసీసీఏ ట్రైనింగ్ మేము నేర్చుకోవడానికి ఆసక్తికరంగా ఉన్నాము. అలాగే మాకు డిఆర్పి సార్స్ ఎంఈఓ సార్స్ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. మా సూపర్వైజర్స్ అందరూ కూడా మాకు అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అందువల్ల మేము అన్నీ కూడా ప్రివిలేజ్గా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే చెప్తున్నారు. అలాగే నేర్చుకోవడం దాని మీద క్విజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. వాటికి ఆన్సర్ చేస్తున్నాము. అలాగే ప్రిన్సిపల్ మెటీరియల్ సార్స్ చెప్పినట్టుగా తయారు చేయడం, ప్రెజెంటేషన్ చేయడం అది జరుగుతుంది. ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళడం అనేది తగ్గించడం ఒకటి. మా అంగన్వాడీ స్కూల్లోనే స్ట్రెంగ్త్ పెరగడం, హై స్కూల్లో ఎంపీఈపీ స్కూల్లో కూడా స్ట్రెంగ్త్ పెరగడం కోసమే ఈ పెట్టినట్టుగా చెప్పారు. ఈ ప్రోగ్రాం పెట్టిన సార్ అలాగే మేము అందరూ నేర్చుకుని ఆ స్ట్రెంగ్త్ని పెంచుకుని మా సెంటర్ని మేము కాపాడుకుని మా స్ట్రెంగ్త్ కూడా పెంచుకుని ఇంకా మెరుగులన్నీ నేర్చుకుని అవి మేము సెంటర్లో పిల్లలకు నేర్పిస్తూ స్ట్రెంగ్త్ పెంచుకుని అలాగే పిల్లలందరికీ కూడా జ్ఞానం బోధించి ఆ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపిస్తామని అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు